అయోధ్య బాలరాముడి దివ్య మంగళ రూప దర్శనం భక్తులను తన్మయత్వానికి గురిచేస్తుంది. బాలరాముడు ధరించిన స్వర్ణ వజ్రాభరణాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. స్వర్ణలంకార భూషితుడిగా కనిపిస్తున్న బాలరాముడి నుంచి భక్తులు చూపు తిప్పుకోలేకపోతున్నారు. తలతల మిలమిలా మెరిసిపోతున్న ఈ నగలన్నింటినీ లక్నోలోని హర్ష హైమల్ పియామ్లాల్ జ్యువెలర్స్ తయారు చేసింది. ఈ జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ పొందింది. బాలరాముడి అందాన్ని తేజస్సుని మరింత ఇనుమడింపజేసే ఆభరణాల తయారీ కోసం, రాముడు శోభాయమానంగా కనిపించే నగల తయారీ కోసం విస్తృత అధ్యయనం పరిశోధన జరిగింది. బాలరాముడి నగల కోసం మొత్తం 15 కేజీల బంగారం, 18,000 వజ్రాలను ఉపయోగించారు. 51 అంగుళాల బాలరాముడి కిరీటం, పొడవు హారం, కుందల్, నడుము పట్టి వంటివి ధరించాడు. బాలరాముడు దగదగలాడుతూ కనిపించడంలో బంగారు కిరీటానిది ముఖ్య పాత్ర. బాలరాముడి తలపై ఉన్న కిరీటాన్ని ముగ్ధుగా పిలుస్తారు. ఇది ఉత్తర భారతదేశ సంప్రదాయంలో రూపొందించారు. బంగారంతో తయారైన ఈ కిరీటంలో కెంపులు, పచ్చలు, వజ్రాలు పొదిగారు. కిరీటం మధ్య సూర్యదేవ వంశం చిహ్నముంచారు. ఈ కిరీటం మొత్తం 1.7 కిలోల బంగారంతో తయారైంది. 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల పచ్చలు, 265 క్యారెట్ల కెంపులు పొదిగారు. ఈ కిరీటంలో ముత్యాలు ఉన్నాయి. ఈ కిరీటం విలువ 11 కోట్ల రూపాయలు, 6 కేజీల బరువుంటుంది. ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని ముఖేష్ పటేల్ ఈ కిరీటం అందించారు. ప్రశాంత వదనంలో ఉన్న బాలరాముడి తేజస్సును తిలకం రెట్టింపు చేసింది. వజ్రాలు, కెంపులతో సంప్రదాయ తిలకం తయారు చేశారు. 16 గ్రాముల ఈ తిలకంలో 3 క్యారెట్ల సహజ వజ్రం, దాని చుట్టూ 10 క్యారెట్ల చిన్న వజ్రాలు ఉన్నాయి. కిరీటం తరహా డిజైన్లోనే బాలరాముడి చెవిరింగులు తయారయ్యాయి. బంగారం, వజ్రాలు, కెంపులు, పచ్చలతో నెమలి ఆకారంలో తయారైన చెవిరింగులు భుజం వరకు వేలాడుతూ బాలరాముడికి మరింత శోభను తెచ్చిపెట్టాయి. బాలరాముడు ధరించిన కంఠ అని పిలిచే మెడహారం మెరుపులు భక్తులను చూపు తిప్పుకోనివ్వట్లేదు. నెక్లెస్ హారంలో ఉన్న ఈ ఆభరణంలో సూర్యదేవ వంశ చిహ్నముంచారు. బంగారంతో తయారు చేసిన ఈ హారంలో వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగారు. గొంతుకు కింద నుంచి నాభి పైభాగం వరకు బాలరాముడు పాతిక అని పిలిచే నెక్లెస్ ధరించారు. ఇదొక విభిన్నమైన అందమైన ఆభరణం. 5 వరుసల ఈ నెక్లెస్తో స్వామివారి ఒంటి నిండా ఆభరణాలు ధరించినట్లుగా కనిపిస్తోంది. బాలరాముడు 2 చేతివేళ్లకు ముత్యాలు, పచ్చలు పొదిగిన ఉంగరాలు ధరించాడు. ఈ ఉంగరాలను ముద్రికలుగా పిలుస్తారు. అలాగే బాలరాముడి 2 చేతులకు కంగన్గా పిలిచే పచ్చలు పొదిగిన కడియాలు ఉన్నాయి. ఒక్కో కడియం సుమారు 400 గ్రాముల బరువుంటుంది. 22 క్యారెట్ల బంగారంతో తయారైన ఈ కడియాల్లో 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల కెంపులున్నాయి. అలాగే కంచ్, కర్ధానీగా పిలిచే బంగారు నడుంపట్టి వజ్రాలు, పచ్చలు, కెంపులతో పొదిగి ఉంది. బాలరాముడు బంగారు నడుంపట్టికి గంటలు కూడా ఉన్నాయి. 750 గ్రాముల బరువైన బంగారు నడుము పట్టీలో 70 క్యారెట్ల వజ్రాలు, 850 క్యారెట్ల కెంపులు, పచ్చలు ఉన్నాయి. ఇక బాలరాముడు ధరించిన భారీ హారం ప్రాణప్రతిష్ఠ వేళ స్వామివారి వైభవాన్ని కళ్లకు కట్టింది. విజయమాలగా పిలిచే ఈ భారీ బంగారు హారం పచ్చలతో తయారైంది. విజయానికి గుర్తుగా బాలరాముడి మెడలో ఈ హారం ధరింపజేశారు. సుదర్శన చక్రం, కమలం, శంఖం, కలశం వంటి గుర్తులు ఈ హారంలో ఉన్నాయి. మెడ నుంచి కాళ్ల వరకు ఈ హారం ఉంది. ఎడమ చేతిలో బంగారు పచ్చలు, కెంపులతో పొదిగిన బంగారు విల్లు, కుడి చేతిలో బంగారు బాణమున్నాయి. చెడా లేదా పైజనీగా పిలిచే రింగులాంటి ఆభరణాలు బాలరాముడి పాదాలకు, బొటనవేలుకు ధరింపజేశారు. వజ్రాలు, కెంపులతో ఇవి తయారయ్యాయి. బాలరాముడు బంగారు జరీ ఉన్న పసుపు పంచె, ఎర్రని అంగవస్త్రము ధరించారు. శంఖవు, పద్మం, చక్రం, నెమలి వంటి గుర్తులు ఈ బంగారు జరీలో ఉన్నాయి. అయోధ్య డామ్ కోసం పనిచేసిన డిజైనర్ మనీష్ త్రిపాఠి దుస్తులను డిజైన్ చేశారు. గుండె భాగంలో బాలరాముడు పెద్ద కెంపు, వజ్రాలతో తయారైన కౌస్తుభామని ధరించారు. మహావిష్ణువు, ఆయన రూపాలు హృదయ భాగంలో కౌస్తుభామిని ధరించడం సంప్రదాయం. బంగారం, విలువైన రాళ్లతో పొదిగిన
కవచాలను శ్రీరాముడు 2 చేతులకు ధరించాడు. రంగురంగుల పూల నమూనాలు ఉన్న దండ బాలరాముడి మెడలో ఉంది. అయోధ్యలో కొలువు తీరిన రాముడు 5 ఏళ్ల బాలుడు కావటంతో వెండితో తయారు చేసిన ఆట వస్తువులు కూడా ఆయన దగ్గరుంచారు. ఏనుగు, గుర్రం, ఒంటెవం వంటి ఆట వస్తువులు ఉంచారు. బాలరాముడి తలపైన బంగారు గొడుగు ఏర్పాటు చేశారు.